ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా, దూడ కూడా చేలోనే మేయాలనుకుంటుంది. ఆ విధంగా ఉంది ఈ రోజున వైసీపీ నాయకుల పనితీరు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం వాళ్ళ నాయకుడి దారిలోనే వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. ఈ రోజున ఇంట్లో న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారంటే ప్రజలు ఎందుకు నమ్ముతారండి? నమ్మే పరిస్థితుల్లో లేరు. దీనికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు. కాసుల కోసం తల్లిని చెల్లిని మెడపట్టి బయటికి గెంటేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే, కట్నం కోసం కోడల్ని వేధించినటువంటి చరిత్ర జోగి రమేష్ గారిది. అధినాయకుడు తీరు ఎట్లా ఉంటే వాళ్ళ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారు అనటానికి ఈ ఉదాహరణ. మహిళలకి గౌరవం ఇవ్వని వీళ్ళు ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప చేసేది ఏదీ లేదు. జోగి రమేష్ గారి కోడలిపై జరిగినటువంటి అన్యాయంపై ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున ఈ షోకార్డ్ లీడర్స్ ఉన్నారు, ప్రతి దానికి కూడా ఈ షోకార్డ్ లీడర్స్ ప్రతి దానికి అంటే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించాలి, తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నీచమైనటువంటి ఆలోచనతో మైకులు ముందుకొచ్చి మాట్లాడతారు. ఈ రోజా గారు, రజనీ గారు, వరదు కళ్యాణి గారు, శ్యామల గారు ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఒక మహిళకి మీ పార్టీలోనే ఒక మాజీ మంత్రి వాళ్ళ కోడల మీద దాడి కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, అవన్నీ కూడా జరిగి ఆమె ఓపెన్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక మహిళపై జరిగినటువంటి అన్యాయంపై ఈ మహిళలు ఎందుకు మాట్లాడటం లేదండి? ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు స్పందించలేదు? మీ మహిళా నాయకులు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చినా కూడా, ఏ మహిళకు వచ్చినా కూడా, అది ఏ పార్టీ మహిళకు వచ్చినా కానీ సమస్య మీద స్పందించాలి కదా. మనకు భావ వ్యక్తీకరణ ఒక్కటే స్వేచ్ఛ కాదు కదండి. మహిళకి జరిగినటువంటి అన్యాయంపై స్పందించాలి కదా. ఎందుకు స్పందించలేదు? ఈ మహిళలు కానివ్వండి, ఈ వైసీపీలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? ఆమె ఒక మహిళ ఎంత మనోవేదనకి గురవుతుంది. అసలు మామూలుగా అసలు వీళ్ళు ఎంత దారుణంగా ఒక అమ్మాయిని వరకట్న వేధింపులకి, ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వరకట్న వేధింపులతో ఎంత దారుణంగా కుటుంబం అమ్మాయిని టార్చర్ పెడితే అంత బయటకు వస్తుంది. ఆ అమ్మాయిని గోవా తీసుకెళ్ళి కూడా చంపేయడానికి ప్రయత్నం చేశారంట. మేడ మీద నుంచి తోసేసి చంపేయడానికి ప్రయత్నం చేశారట. సో ఇట్లాంటి ఎన్నో ఆమెను చంపడానికి ప్రయత్నాలు చేసి ఆమెని మెంటల్గా, మానసికంగా, శారీరకంగా ఆమెను టార్చర్ పెట్టడమే కాకుండా ఎంత దారుణంగా అమ్మాయిని హింసించారనేది అమ్మాయి కదా ఓపెన్గా చాలా చాలా స్టేట్మెంట్లో రాసింది. కానీ అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంత ఒక మహిళని అంత దారుణంగా టార్చర్ పెడితే మీ నాయకుడు ఎందుకు స్పందించలేదు? మీ మహిళలు ఎందుకు స్పందించలేదు? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు? అంటే టాప్ టు బాటం
మీ మైండ్ సెట్ అంతా కూడా నాయకుడి నుంచి కింద వరకు కూడా క్రిమినల్ మైండ్ సెట్తోనే ఉన్నారా? అంటే మీరందరూ కూడా ఒక క్రిమినల్ మైండ్ సెట్తోనే మహిళల పట్ల వ్యవహరిస్తున్నారు అనటానికి ఇదొక ఉదాహరణ. ఎన్నో ఉదాహరణలు. మహిళలను అవమానిస్తారు, మహిళల యొక్క కట్టుబొట్లను అవమానిస్తారు, మహిళల్ని రెడీ అయితే అవమానిస్తారు, ఈ కట్నాల కోసం వేధిస్తారు, సోషల్ మీడియాలో మాట్లాడితే వేధిస్తారు. ఇష్టం వచ్చినట్టు మహిళల్ని ఎంతగా మీరు టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మీరు స్పందించారా? స్పందించలేదు. ఈ రోజున వరకట్నం అనే ఒక దురాచారంపై దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ వరకట్నాన్ని అరికట్టాలనేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రోజున ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి కోడల్ని ఇంత దారుణంగా వరకట్నానికి వేధించడం అనేది సిగ్గుతో తలదించుకోవాలి. వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రోజున నెత్తి మీద చెయ్యి పెట్టి బ్లెస్సింగ్స్ ఇవ్వటం కాదు, ఆ నెత్తి మీద టోపీ పెట్టేస్తున్నారు, నామాలు పెడుతున్నారు, వాళ్ళ జీవితాలను భస్మాలు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ మహిళ పడ్డటువంటి వేదన ఎవరు తీరుస్తారు? ఆమె పడుతున్నటువంటి మనోవేదన. ఈ రోజున రమేష్ గారి యొక్క ఫ్యామిలీలో మహిళ పడుతున్నటువంటి వేదన కానీ ఆ టార్చర్ కానీ మహిళా సభ్యులందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది. మరి వైసీపీ మహిళా నాయకులకి వాళ్ళకి ఏమీ సిగ్గు అనిపించటం లేదా? ఎందుకు ఖండించటం లేదు? జోగి రమేష్ గారి యొక్క కోడలి కన్నీటికి తాడేపల్లి పెద్దలు సమాధానం చెప్పాలి. ఎందుకు స్పందించటం లేదు? అంటే మీరందరూ కూడా ఇదే బాప్తి కాబట్టి తల్లిని చెల్లిని గెంటేశారు, వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. ప్రతి మహిళ ఏం మాట్లాడుతున్నా ఖండిస్తే చాలు వాళ్ళ మీద సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయించేస్తారు. ఎవరిచ్చారు మీకు ఈ రైటు? ఈ రోజున జోగి రమేష్ గారు మీరు వెళ్ళి అమ్మవారు సాక్షిగా చాలా కర్పూరం వెలిగించుకుని చాలా అబద్ధాలు చెప్పారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారు చూస్తూ ఊరుకోరు. తిరిగి మనకి ఇవ్వాల్సింది ఎప్పుడేది చేయాలో అది చేసేస్తారు. కాబట్టి మనము బయట ఇష్టం వచ్చినట్టు చేసినవన్నీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అబద్ధాలు మోసాలు చేస్తే దేవుళ్ళు ఊరుకోరు. అందులో పవర్ఫుల్ గాడెస్ అమ్మవారు, శిక్ష వెంటనే పడుతుంది. ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పనులు ప్రజలు, మహిళా లోకం ఎవ్వరు కూడా హర్షించరు. ఎంతమంది అండి మీ నాయకులు మహిళల్ని అగౌరవపరిచారు, మహిళలు తలదించుకునేలా చేశారు. అంబటి రాంబాబు గారు కానివ్వండి, అప్పుడు గోరంట్ల మాధవ కానీ జుగుప్సాకరమైనటువంటి పనులు చేశారు. అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, మన ఎవరు గుడివాడ అమర్నాథ్ రెడ్డి కానివ్వండి, ఒకరా ఇద్దరా, ఎంతమంది, అందరూ మహిళలను అవమానించడమే, అందరూ మహిళల మీద అసహ్యంగా మాట్లాడటమే, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటమే. ఏంటండి, ఇంత దారుణంగా మహిళల్ని అవమానిస్తారా? ఇంత దారుణంగా మహిళల్ని మనోవేదనకు గురి చేస్తారా? మేము ఒకటే చెప్తున్నాం, వైసీపీ అరాచక పాలనని ప్రజలు భరించలేక 11 సీట్లకే పరిమితం చేశారు. మీరిప్పుడు మొత్తం గుండు సున్నాకు తెచ్చుకునేలా ఉన్నారు. మీరు వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోండి,
మీకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఈ రోజున మీరు చేసే పనుల వల్ల ప్రజల్లో ఇంకా ఇంకా అసహ్యం పెరిగిపోతుంది. ఈ రోజున ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆమెకి న్యాయం జరిగే వరకు కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి.